హాయ్ హలో నమస్తే. నేను మీ ఆకాశరామన్న. బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు అన్నీ తానే వ్యవహరించిన ప్రముఖ నేతని పార్టీ పక్కకు పెట్టిందా? ఆయన ఆగడాలపై పార్టీలో పెద్ద చర్చే జరిగిందా? ఇదే అంశం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరా నేత, ఏమిటా కథ? అదే విషయం చెప్పడానికి ఈరోజు మీ ముందుకొచ్చాను. ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం. జోగినిపల్లి సంతోష్ కుమార్ అధికారం కోల్పోయేంత వరకు కేసీఆర్ వెనకాలుండి అన్నీ తానే వ్యవహరించినవాడు. కేసీఆర్ కుటుంబ సభ్యుడు కూడా. కేసీఆర్కి సడ్డకుడి కొడుకే ఈ సంతోష్ కుమార్. తెలంగాణ ఉద్యమ సమయంలో సంతోష్రావు పెద్దగా ఎవరికీ తెలియదు. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలన్నా, ఏదైనా పదవి కావాలన్నా, పోస్టింగ్ కావాలన్నా సంతోష్రావే చూసుకునేవారు. ఎటువంటి పనైనా క్షణాల్లో జరిగిపోయేది. మంత్రి పదవి ఉండాలన్నా పోవాలన్నా సంతోష్రావు మీదనే ఆధారపడి ఉండేది. ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు అన్నింట్లో తానే జోక్యం చేసుకునేవాడని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఒకానొక సమయంలో కేటీఆర్తో కానటువంటి పనులు సంతోష్రావుతో అయ్యేవి అంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్కి ఏం కావాలన్నా వ్యక్తిగత సహాయకుడిగా సంతోష్రావే చూసుకునేవారు. అటువంటి సంతోష్రావుని 2018లో రాజ్యసభకు పంపించారు కేసీఆర్. రాజ్యసభ సభ్యుడిగా సంతోష్రావు పదవీకాలం ఏప్రిల్ 6వ తారీఖుతో ముగుస్తుంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితం కావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక రాజ్యసభ సీటు దక్కింది. అదెవరికిస్తారనే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జోగినిపల్లి సంతోష్రావుని మరోసారి రాజ్యసభకు పంపిస్తారని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే వద్దిరాజు రవిచంద్ర పేరు మరోసారి తెరపైకొచ్చింది. కారణం, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతోష్రావుని వ్యతిరేకించటమే. అధికారంలో ఉన్నప్పుడు సంతోష్రావు వ్యవహార శైలి నచ్చకపోవడమే. కొందరు ఎమ్మెల్యేలని ఆనాడు పట్టించుకోలేదని, కనీసం కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలన్నా సంతోష్రావు ఇప్పించేవాడు కాదని, కొందరికి మాత్రమే దాసోహం అయ్యేవాడని, అటువంటి వ్యక్తిని మళ్లీ రాజ్యసభకు పంపించేందుకు ఎలా ఓటేయాలని చర్చ జరిగిందట. అంతేగాక తను పుట్టి పెరిగిన కరీంనగర్లోని బోయిన్పల్లి మండలం కుదురుపాకలో అక్రమ ఇసుక రవాణా పెద్ద ఎత్తున జరిగినట్టు ఆయనపై విమర్శలొచ్చాయి. నేరేళ్ల గ్రామంలో ఇసుక లారీల్ని అడ్డుకున్న గ్రామస్తుల్ని అరెస్టు చేయించి 3rd డిగ్రీ ప్రయోగించేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని సంతోష్రావుపై ఆరోపణలున్నాయి. అందుకే కేసీఆర్ కూడా నిర్ణయం మార్చుకుని వద్దిరాజు రవిచంద్రనే మరోసారి రాజ్యసభకు పంపించారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో కీలకంగా వ్యవహరించిన సంతోష్రావు తీరు కేసీఆర్ కుటుంబంలో కూడా కొన్ని గొడవలకు కారణమైందని చెబుతూ ఉంటారు. ఆ గొడవల వల్లనే కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కు వెళ్లారని, పార్టీ ఓటమికి సంతోష్రావు తీరు కూడా కారణమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ ఓటమి తర్వాత అతని తండ్రి రవీందర్రావుపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసు గురించి ఇటు కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఆరా తీయలేదని సమాచారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కూడా సంతోష్రావు పక్కన పెట్టేశాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో దేశవ్యాప్తంగా ఫేమస్ అవుదామనుకున్న సంతోష్రావు బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఎక్కడా కనిపించకుండా పోయాడు. బీఆర్ఎస్ ఓటమితో మాజీ సీఎం దత్తపుత్రుడిని దూరం పెట్టారని పార్టీ శ్రేణులు అంటున్నాయి.